సిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. హైదరాబాద్ సిటీ గురించి మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్ ఉందా? అంటే మీరు ఈ ప్రాంతానికి చెందినవారు. ఖచ్చితంగా ఉండాల్సింది. అంటే యూనియన్ టెరిటరీయా, రెండో క్యాపిటలా? ఏది ఉండదు. ఎందుకుంటుంది? స్టేట్ తెలంగాణ క్యాపిటల్ ఉంటుంది. అంతే. ఈ రెండు ఆలోచన లేదు అసలు. ఎప్పుడైనా చెప్తే కదా ఆలోచన ఉండడానికి. ఎప్పుడు అనుకోలేదు కూడా మేము ఈ విషయంలో. ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు. ఆ రకంగా ఎప్పుడు చర్చకు రాల. ఆలోచన లేదంటారు. ఆ చర్చకే రాలేదు ఆలోచన. మరి ఎట్లా అభివృద్ధి చేయొచ్చు ఇంకా హైదరాబాద్ బెటర్గా? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చేయాలి. ఎందుకు చేయదు? కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాలు చేస్తాం అవసరమైతే. మరి అప్పటికిప్పటికి చేంజ్ అంటే మీరు అన్నట్టు మీ ప్రధానమంత్రి గారు వస్తే అప్పుడు ముఖ్యమంత్రి కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం కానీ, దగ్గరికి వెళ్ళి పలకరించడం కానీ లేకుండే. ఎవరి ఆలోచన విధానం వారికి ఉండే. ఇప్పుడు ఈయన రాగానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడడము, మాకు కావాల్సినవి తెచ్చుకుంటామంటాము. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు చూసిన తేడా ఏంటి? నా కుటుంబమే ఉండాలి, నేనున్నా, ఇప్పుడు నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా మనవడు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ప్రభుత్వం నడిచింది. పూర్తిగా అహంకారపూరితంగా నడిచింది. కానీ ఇప్పుడేదో పెద్ద మార్పు వచ్చిందని నేను అనుకోను. ఈ ప్రభుత్వం కుడి ఎడమ అదే రకంగా ఉంటుంది ఇప్పుడు వ్యవహారం కూడా. కాబట్టి పెద్దగా మార్పు వచ్చిందని నేను అనుకోవడం లేదు. బయటికి అంటున్నాడు, మేము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో ఉంటాము, ఏ రకమైనటువంటి ఘర్షణ పడము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు తెచ్చుకుంటాము అంటున్నాడు. ఆ రకంగా తెచ్చుకుంటే తప్పేం లేదు, మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పెద్దగా మార్పు వచ్చిందని నేను అనుకోను. వివరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి పద్ధతులు ఏం మారలా. అంటే దానికి తగిన ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పోతుంది. అప్పుడు బీజేపీ బాగా ఎక్కడ వేస్తూ ఉంటారు. 100%. ఇదే ప్రశ్న కంటిన్యూషను. ఆంధ్రప్రదేశ్లో మీ స్ట్రాటజీ ఏంటి? అక్కడ అధ్యక్షులు చెప్పాలా? అంటే మీరు ఒక జాతీయ నాయకులుగా, నేను స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మీకు దాని మీద కామెంట్ ఏం లేదు, చేయకూడదు. చివరగా మీరు మళ్ళా మంత్రి అయ్యి ఒక మంచి హోదాకి వెళ్ళి ఏం చేయబోతున్నారు? ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఎంపీగా గెలవాలి సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో. ఆ తర్వాత మిగతా విషయాలు అవి ఇప్పుడు నేను సంబంధించినంత వరకు అవి చర్చనీయమైనటువంటి అంశాలు కావునది. ఆ రకంగా చర్చించడం కూడా మంచిది కాదు. నాకు ఒకటే టార్గెట్, ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి, బీజేపీ సికింద్రాబాద్లో గెలవాలనే నా ఆకాంక్ష. మీ ఆకాంక్ష నెరవేరాలని, అదేవిధంగా మీరు ప్రజలకు సేవ చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు కష్టపడాలని కోరుకుంటూ నమస్కారం.